మీకు విషయం చెప్పాలి. శత్రు దేశాలైనటువంటి చైనా, పాకిస్తాన్తో భారత సైన్యం జరిపినటువంటి యుద్ధాల్లో కోల్పోయిన జవాన్ల సంఖ్య కంటే దేశ అంతర్గత శక్తులైనటువంటి వామపక్ష తీవ్రవాద సంస్థతో భారత సైన్యం జరిపినటువంటి పోరాటంలో అసువులు బాసినటువంటి జవాన్ల సంఖ్య ఎక్కువని. ఇదే అసలు నిజం. ఈ చేదు నిజాన్ని దిగమింగుకోలేకే భారత ప్రభుత్వాలు ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ ప్రహర్, ప్రస్తుతం ఆపరేషన్ ఖగార్. పేరు ఏదైనా దీని ఎజెండా ఒకటే: వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలని నిరోధించడం, మావోయిస్టులను ఏరివేయడం. ప్రస్తుతం మధ్య భారతంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం అంతర్గత సైనిక చర్యను కొనసాగిస్తుంది. దీని పేరే ఆపరేషన్ ఖగార్. ఆపరేషన్ ఖగార్ అంటే అసలు అర్థం తెలుసా మీకు? ది ఫైనల్ మిషన్ అని అర్థం. అంటే ఇది ఒక ఆఖరి యుద్ధం మాత్రమే. 2026 మార్చి 31 కల్లా వామపక్ష తీవ్రవాదాన్ని భారత్లో లేకుండా చేస్తామని, మావోయిస్ట్ అనే వ్యక్తే కనపకుండా చేస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టులకు ఒక డెడ్ లైన్ కూడా విధించారు. సుమారు 1,00,000 మందికి పైగా ఫోర్స్ను దండకారణ్యంలోనే మాత్రమే మోహరించారు. డెడ్ లైన్ విధించడమే కాదు, అందుకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్స్తో కూడా మావోలపై విరుచుకుపడుతున్నాయి కేంద్ర పారామిలిటరీ బలగాలు. దేశ సరిహద్దులో కాయాల్సినటువంటి సైన్యం అంతా కూడా దేశం మధ్యలోనే మోహరించి ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ అన్ని విధాలుగా భారత జవాన్లను ముందుండి నడిపిస్తూ ఆపరేషన్ ఖగార్ను ప్రస్తుతం పతాక స్థాయికి చేర్చేశాయి.